వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ ఒడిశా స్పెషల్ రెసిపీ ఈవేళ చేసుకుందాం. మరి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దానికి మినపప్పు నానేసి ఇలాగ రుబ్బుకొని ఉంచుకుంటామండి. అందులో సాల్ట్ వేస్తాం. ఇంకా ఇగోటి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుంటాం. చాట్ మసాలా, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా కావాల్సిన పోపు సామాన్లు, ఇంకా అల్లం చిల్లీ పేస్ట్, ఇంకా జీలకర్ర, కొత్తిమీర, ఇది నిమ్మకీలు, ఇంకా సేవ్ అండి ఇవి. ఇంకా దుంపలు ఉడకబెట్టి తీసుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను, టొమాటోస్ కట్ చేసి తీసుకున్నాను, కావాల్సిన పెరుగు. ఇగోటండి పెరుగుకి మనం మజ్జిగలాగా చేసుకొని ఉంచుకున్నాం. సరే స్టార్ట్ చేద్దామా. మరి డీప్ ఫ్రైకి ఆయిల్ ఇగోటండి స్టార్ట్ చేసాం. మరి చిన్న చిన్న వడల్లాగా వేసుకుంటాం. వేసుకొని ఇగోటి ఇది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవుతే డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనికి వెలిగేసుకుంటున్నామండి. చూడండి అయిపోయండి. ఇది ఫ్రై ఇవ్వటండి ఇలాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా కొంచెం ఫ్రై అయిపోతే చాలు. ఇంకొంచెం ఫ్రై అయిపోతే బాగుంటుంది. ఫ్రై అవుతుందండి. ఇంకొక 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి తొందరగా. ఇది ఒడిశా స్పెషల్ అండి. చాలా చాలా బాగుంటుంది. చాలామంది చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. దీనికి ఆల్దం దొయ్యి వర అంటారండి. ఆల్దం దొయ్యి వర అంటే ఒడిశా స్పెషల్. మీరు కూడా చూసారంటే చాలా ఇష్టంగా తింటారు. మజ్జిగలోన నీళ్ళు వేస్తున్నామండి. నీళ్ళు ఉప్పు కొంచెం కలుపుకొని ఉంచుకున్నాం. అందులోన ఈ బూరెల్లాగా ఇందులోన అవేమో వేసిస్తాం. అందులో ఇదండి వేగిపోయి ఇవి ఈ మజ్జిగలోన వాటర్ వేసి తీసుకున్నాం కదండి. ఇందులోనే వేస్తాం. వేసాక అద్దము పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టుకున్నాక మనం మళ్ళా కూర కోసం అది నానుతుంటాయండి ఈ వడలు. మనం కూర కోసం ప్రిపేర్ చేద్దామా. ఇవ్వటండి తీస్తున్నాను. అయిపోయాయండి తీసేయడం. పెట్టుకున్నానండి. ఇది ఇందులో మరి మనం ఆయిల్ వేసుకొని కూర ప్రిపేర్ చేద్దామా. ఇవ్వటండి నేను బాండీ పెట్టాను. బాండీలోన మనం కూర తాలింపు పెడదాం. మరి ఇగోటి జీలకర్ర వేసుకున్నామండి. అందులోన ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నామండి. అందులో ఇంకా అది వేగాక వేగినాయండి. అది వేగాల. ఇంకా మనం ఇప్పుడు ఆ పెరుగు నీళ్ళు వేసి ఉంచాం కదండి. అందులో వడలు వేస్తున్నాము. అందులో పచ్చిమిర్చి, అల్లం కొంచెం చెరగొట్టి దంచి అందులో వేస్తాం. అందులో వేసి అది శుభ్రం కలుపుతాం. అది నానుతుంటుందండి. అంతలోగా మనం దీన్ని కర్రీస్ మనం తయారు చేద్దాం. టమాటా వేసుకుంటామండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి మనం అందులో టమాటా కట్ చేసుకున్నాం. ఆ కట్ చేసిన టమాటాలు మనం వేసుకొని ఫ్రై చేస్తామండి. ఫ్రై అవుతున్నది. కొంచెం అది మగ్గేదాకాను కొంచెం ఫ్రై అవ్వాలండి. అది మగ్గేటప్పటికి మనం ఉప్పు, కారం, పసుపు వేస్తామండి. టర్మరిక్ పౌడర్,
సాల్ట్, చిల్లీ పౌడర్ ఇలా వేసుకుంటామండి. అది బాగా కలుపుకుండాలండి. కలిపాక టొమాటోస్ మగ్గిన దాకా ఉంచాలా. అది బాగా వేయగాలండి. బాగా గ్యాస్ స్లో చేసేసి అందులోన మనం బాగా మగ్గించుకోవాలండి. టొమాటోలు మగ్గిన తర్వాత ఇదిగోటండి, ఇవి మగ్గిపోయిందండి. ఇంకొంచెం మగ్గిపోతే మనం ఇందులో ఆలు కట్ చేసి వేసుకుంటాం. అందులో చిల్లీ పౌడర్, ఇంకా హల్దీ, సాల్ట్ అన్నీ వేస్తున్నామండి. ఇంకా ఈ ఆలు వేసి మగ్గు పెట్టేస్తామండి. ఆలు కట్ చేసి వేసుకుంటాం. ఇది శుభ్రంగా కొంచెం వేగాక మనం వాటర్ వేసుకుంటామండి. ఇందులో చూడండి, ఇలా కలపాలి. కలిపి మనం వాటర్ వేసుకొని కొంచెం ఉడుకుతుంది. ఇవ్వటండి, వాటర్ వేస్తాం. ఇందులో గ్యాస్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేస్తాం. అది కొంచెం ఉడికిపోతే దాన్ని తీస్తాం. కొంచెం ఉడకాలండి. ఆలూసు కొంచెం మ్యాష్ చేసి కొంచెం మధ్య మధ్యన కొన్ని పీసుల్లాగా కొంచెం మ్యాష్ చేసినలాగా మనం ఉంచితే జ్యూసీగా ఆలూ కర్రీ బాగుంటుందండి. ఇంకా కొంచెం మీద నుంచి చాట్ మసాలా వేస్తామండి. చాట్ మసాలా వేసుకున్నాం. ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేస్తామండి ఇందులో. చాలా బాగుంటుంది. ఈ కూర కూడా పక్కన పెడతామండి. ఈ కూర ఉడికాక మనం పక్కన పెడతామా. కూర ఉడికాక మనం పక్కన పెడదామా. మరి మనం మళ్ళీ పోపు కోసం రెడీ చేద్దామా. ఇంకోటండి, బాండి పెట్టుకున్నాం. పోపు కోసం తాలింపు వేసుకుంటాం. అందులో తాలింపు వేసుకొని ఇవ్వటండి, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. వేసుకొని తాలింపు అయిపోతుందండి. తాలింపు ఇవ్వటండి వేస్తుంది. ఇవ్వటండి, తాలింపు పెట్టాం కదా, అదాము అందులో వేస్తాం. అది ఇదొకటి అయిపోయింది. ఇందులో ఆ కూర అవుతుందండి. ఆ కూర అయిపోతే అది మనం సర్వ్ చేసుకొని చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. ఇగోటండి, మనది అల్లం దైబర రెడీ అయిపోయింది. ఇగోటి కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉన్నదో, ఎంత బాగుంటుంది. స్పెషల్గా బాగుంటుందండి. చూడండి, ఈ కూర బౌల్లో తీసుకుంటాం. చూడండి, వడలు వేసుకున్నామా. అందులో కొంచెం వాటర్ వేస్తాం. కొంచెం మజ్జిగలు కలుపుతాం కదండి, అది దాంట్లో కర్రీ వేస్తామండి. ఈ ఆలు కర్రీ ఇగోటండి, అందులోన ఆలు కర్రీ వేసుకుంటాం. జ్యూసీగా చాలా బాగుంటుంది. దాని మీద నిమ్మకాయలు, సేవు, డెకరేట్, అల్లం దైబర, ఇందులో ఆనియన్స్, ఇంకా సేవ్, ఇంకా నిమ్మకాయలు ఇలాగ వేస్తామండి. కట్ చేసి అన్నీ గుండు చేసేస్తాం. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకోటి చూడండి, దీని మీద కొత్తిమీర కొంచెం వేస్తామండి. చేసుకొని ఇది తిన్నారనుకోండి, చాలా టేస్టీ ఒకటండి. యమ్మీ అల్లం దైబర రెడీ. చూసారు కదండి ఎంత బాగుంటుందో. ఇది ఇలాగా తీసుకుని తింటే
యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అండి. వావ్ సూపర్. వేడిగా ఉంది కదండి, అందుకే నేను కొంచెం ఆగాను. లేకపోతే మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు చేయండి, చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. చూడండి